సఫల ఏకాదశి. ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం. కర్తవ్యం సర్వదా విప్రైర్ విష్ణు ప్రీతవ కారణం. సఫల ఏకాదశి మార్గశిర కృష్ణపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణం నందు వర్ణించబడింది. కృష్ణ మార్గశిర కృష్ణపక్షంలో దానిని ఏ విధంగా పాటించాలి, దయచేసి దీన్ని వివరముగా చెప్పవలసినది అని ధర్మరాజు అడిగాడు. ఈ ప్రశ్నకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. భరతవంశ శ్రేష్ఠుడా, సర్పములలో శేషుడు ఉత్తముడైనట్లు, పక్షులలో గరుడు శ్రేష్ఠుడు అయినట్లు, యజ్ఞములలో అశ్వమేధ యజ్ఞము శ్రేష్టమైనట్టు, నదులలో గంగానది ఉత్తమమైనట్లు, నరులలో బ్రాహ్మణుడు శ్రేష్టమైనట్లు, వ్రతములలోకెల్లా ఏకాదశి వ్రతము సర్వోత్కృష్టమైనది. రాజోత్తమ, ఏకాదశి వ్రత పాలనము చేసేవాడు నాకెంతో ప్రియమైనవాడు. 5000 సంవత్సరముల తపస్సు వలన కలిగే పుణ్యరాశి కేవలం ఏకాదశి వ్రత పాలన వలన సిద్ధిస్తుంది. మహిష్కృతుడనే సుప్రసిద్ధుడైన రాజు చంపవతీపురాన్ని పాలించేవాడు. ఆ రాజుకి 4 పుత్రులు. వారిలో జ్యేష్ఠుడైన లుంపకుడు పరమ పాపి. బ్రాహ్మణులను సదా నిందించే స్వభావం కలిగిన లుంసకుడు జూదము, వ్యభిచారము పట్ల ఆసక్తుడై ఉండేవాడు. అందువలన రాజు అతనిని దేశ బహిష్కరణ చేశాడు. అప్పుడు లుంసకుడు అడవిలో నివసిస్తూ రాత్రి వేళల్లో తన తండ్రి రాజ్యంలోని ప్రజల ధనమును కొల్లగొట్టేవాడు. ఆ విధంగా అతడి ధనాన్ని కొల్లగొట్టినప్పటికీ రాజతనయుడని భావించి జనులు అతనిని విడిచిపెట్టేవారు. లుంసకుడు పచ్చి మాంసము తింటూ జీవనాన్ని గడపసాగాడు. అతడు ఉన్నట్టి అడవిలో ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది. అది దేవతల వలె పూజనీయమైనది. లుంసకుడు ఆ చెట్టు క్రింద కొంతకాలము జీవించాడు. అతడు ఆ విధంగా జీవించే సమయంలో కాకతాళీయంగా మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి వచ్చింది. అలసట, దుర్బలత కారణంగా అతడు ఏకాదశికి ముందు రోజు స్పృహ తప్పినవాడై ఏకాదశి రోజు మధ్యాహ్న వేళకు తిరిగి స్పృహను పొందాడు. ఆకలి పీడితుడై అతడు ఎంతగా బలహీనుడయ్యాడంటే ఆ రోజు అతడు జంతువులను చంపే అవకాశమే కలుగలేదు. అందువలన అతడు కొన్ని పండ్లను ఏరుకుని విష్ణువుకి సమర్పించాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. అనుకోకుండా ఆ రాత్రి అతడు జాగరణ చేశాడు. ఉపవాసము, జాగరణ రెండూ కలిసి వచ్చాయి. ఫలంగా అతడు సఫల ఏకాదశి వ్రతపాలనము చేసినట్టు అయింది. సాధకుడు చేసే ఈ ప్రతిపాలనను మధుసూదనుడు చక్కగా స్వీకరిస్తాడు. ఈ ఏకాదశి వ్రతపాలన ఫలంగా లుంసకునికి ఐశ్వర్యయుతమైన రాజ్యం సంప్రాప్తిచ్చింది. మర్నాడు ప్రొద్దున్న ఒక దివ్యమైన అశ్వము అతని ముందు నిలబడింది. ఆ సమయంలో ఒక అశరీరవాణి, రాకుమార, మధుసూదనుని కృప వలన, సఫల ఏకాదశి ప్రభావము వలన నీకిప్పుడు రాజ్యం వంటి కష్టాలు లేకుండా పాలించగలుగుతావు. కాబట్టి నీవు నీ తండ్రి చెంతకు వెళ్ళు, అనంతముగా రాజ్యాన్ని అనుభవించు అని పలికింది. ఆ ఆదేశం ప్రకారం లుంసకుడు స్వీకరించాడు. తదనంతరం అతడు ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడయ్యాడు. ఈ ప్రకారం
అతడు ఆనందంగా రాజ్యపాలన చేశాడు. సఫల ఏకాదశి పాలన ద్వారా మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును బడసి తదుపరి వ్రత పాలనము చేసేవారు ధన్యులు. ఈ ఏకాదశి పాలనము వలన అశ్వమేధ యజ్ఞఫలము లభిస్తుంది. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.